హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము మా బుడ్డదాని కోసం బొట్టు అయితే తయారు చేస్తున్నాం. బొట్టు అంటే మనం పాతకాలంలో అమ్మమ్మలు మన నాయనమ్మలు ఏం చేస్తారంటే ఇంట్లో బేబీస్ కోసం సపరేట్గా వాళ్ళు బొట్టు అనేది తయారు చేస్తూ ఉంటారు కదా. సో అది నవేడేస్ చాలామంది ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం మానేశారు. మనకి ఎక్కడ చూసినా ఆన్లైన్లో అవైలబిలిటీగా ఉంటున్నాయి కాబట్టి సో మనం ఆన్లైన్లో కొనుక్కుంటున్నాం. బట్ ఇంట్లో చేసుకోవడం చాలా సింపుల్ అని నాకైతే తెలిసింది. సో దానికోసం ఇలా మట్టిది ఏదన్నా ప్లేట్ టైపు, మూకుడు టైప్ తీసుకోవాలి. ఇది మట్టిది ఉంటే మట్టిది, లేకపోతే ఏదన్నా ఐరన్ తవా గానీ, ఐరన్ బాండీలో గానీ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. సో దానికోసం మనం ఇలా ఒకటి పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో ఒక కప్పు సగ్గుబియ్యం అయితే పోసుకుంది మా అమ్మ. ఆ సగ్గుబియ్యంనైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేసుకోవాలంటే బ్లాక్ కలర్ వచ్చేంత వరకు తిప్పుతూనే ఉండాలి. అంటే కింద మనకు అతుక్కొని పోతూ ఉంటుంది సగ్గుబియ్యం కాబట్టి బ్లాక్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ ఉండాలి అలాగే. ఎవరి కోసం ఆ బొట్టు? లక్కీ పాపకే. బ్లాక్ అయినాయా? లైట్గా కొంచెం బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ ఒక స్పూను బియ్యం కూడా వేసుకోవాలి. బియ్యం బియ్యం ఎందుకు కొంచెం వేసుకోవాలి, ఒకటే కాకుండా కొంచెం. సగ్గుబియ్యం కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక గుప్పెడు బియ్యం అయితే దాంట్లో యాడ్ చేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో అలా మిక్స్ చేసుకున్న తర్వాత అది ఇంకా కలర్ చేంజ్ అవునంతసేపు మనం అయితే తిప్పుకుంటూనే ఉండాలి. సో ఇది చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే మనకి కొంచెం ఆ పొగ అనేది చాలా వస్తుంది. నలుపుకి వచ్చింది ఇంక అట్లానే. అది కానీ మీద పడింది అనుకో ఇంకేం లేదు. పొగ వస్తుంటుంది, ఇదంతా పొగలు పొగలు రావాలి బాగంతా, అప్పుడు వచ్చినట్టు. పొగలు లెగుస్తున్నాయి అక్కడక్కడక్కడ మరి ఇంగ్లీష్ మాట్లాడాలి, ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వస్తుంది. కొంచెం సగ్గుబియ్యంతో అంటే మీకు వీడియోలో స్టార్టింగ్లో చూపించినట్టు ఒక కప్పు సగ్గుబియ్యంతో మనకి బొట్టు అయితే చాలానే వస్తుంది. చాలా డేస్ అయితే యూజ్ చేయొచ్చు. సో మనం రెగ్యులర్గా కాటుకైతే పిల్లలకు పెడుతూ ఉంటాం కదా బొట్టులాగా. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఫేస్ మొత్తం అటు పూసుకొని ఇటు పూసుకొని మొత్తం నల్లగా చేసుకుంటారు. అంటే కాటుక అనేది స్ప్రెడ్ అవుతుంది ఫేస్ మొత్తం. ఇదైతే అలా అవ్వదు అంట. నేనైతే ఒకసారి నేను ఇది ప్రిపేర్ చేసిన తర్వాత ఇంకా అయితే స్టార్ట్ చేయలేదు బొట్టు పెట్టడం. ఎందుకంటే దీన్ని మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఒక 4 days అయితే ఎండలో పెట్టాలి అని చెప్పింది మా అమ్మ. సో అందుకని ఇంకైతే స్టార్ట్ చేయలేదు. ఇన్ కేస్ మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నేను నెక్స్ట్ ఇంకొక షార్ట్లో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇదైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మొత్తం బ్లాక్ వచ్చేసింది కాబట్టి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాము. ఇక్కడైతే బయటికి తీసుకెళ్తున్నాం, ఎందుకంటే మొత్తం పొగలేసింది కాబట్టి బయటికి తీసుకెళ్ళి కొంచెం చల్లారనిద్దాం అనేసి బయటికి తీసుకొచ్చి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మొత్తం అక్కడక్కడ మనకి వైట్ కలర్ ఇంకా సగ్గుబియ్యం కనిపిస్తుంది కదా, అది కూడా మొత్తం బ్లాక్గా అవ్వడానికి ఇక్కడైతే ఒక కర్పూరం వేసి మొత్తం అగ్గిపుల్లతోటి అంటించుకుంటే అది మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ వైట్గా ఉన్న సగ్గుబియ్యం మొత్తం పోతుంది. పోయేసి మనకు మొత్తం క్లియర్గా మొత్తం బ్లాక్ అయిపోతుంది. అప్పటి వరకు మనం దాన్ని కాల్చుకోవాలి. ఇలా కర్పూరం వేయడం వల్ల లోపల ఏవైతే వైట్గా ఇంకా సగ్గుబియ్యం ఏదైతే మనకి ఇంకా బ్లాక్ అవ్వలేదో అదంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట. స్ప్రెడ్ అయ్యి ఇట్లా మూకుడు మొత్తం స్ప్రెడ్ ఇలా పైకి ఉబ్బినట్టు వచ్చింది. అలా ఉబ్బినట్టు వస్తే మొత్తం లోపల నుంచి స్ప్రెడ్ అయినట్టు. మీరు అప్పుడప్పుడు మధ్యలో అయితే కలిపెట్టుకుంటూ ఉండాలి. మేమైతే అలా కలపెట్టుకోవడం మర్చిపోయాం. బట్ ఓకే, బాగానే మొత్తం కలిసిపోయి మొత్తం బ్లాక్గా అయితే అయ్యింది. వచ్చిందే బలి పైకి వచ్చింది చూడు, ఏదో నీళ్ళు చల్లుకోవాలి అయిపోయిన తర్వాత. మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత పై నుంచి కొన్ని వాటర్ చల్లుకొని స్ప్రింకిల్ చేసేసి మొత్తం ఒకసారి కలబెట్టుకుందాం కింద నుంచి. మాకైతే చెప్పాను కదా ఇందాక వీడియోలో, మేమైతే అది మండేటప్పుడు కలబెట్టుకోవడం మర్చిపోయామని. సో దట్ మాకు అడుగున ఇంకా కొంచెం ఉంది. బట్ ఓకే, మొత్తం అయితే ఇట్లా బ్లాక్గా అయిపోయింది. ఇప్పుడు దాన్ని కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మొత్తం ఏదైతే మనం మొత్తం బ్లాక్గా చేసుకున్నామో అది మొత్తం తీసి మిక్సీలోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి దాన్ని.
ఇలా మిక్సీ వేసుకున్న పేస్ట్‌ని ఒక క్లాత్‌తో అయితే ఇట్లా వడగట్టుకుందాం. సేమ్ అదే మూకుడులోకి. ఎందుకంటే వడగట్టుకోవడం వల్ల మనకి ఏవైతే ఇంకా సగ్గుబియ్యం అనేవి ఉంటుందో అది మొత్తం అనేది పైన డస్ట్‌లో ఆగిపోతుంది. ఆ గ్రేవీ అనేది కిందకి వచ్చేస్తుందనమాట. సో, మనం బొట్టు పెట్టేటప్పుడు అట్లా మనకి పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుంది అలా వడగట్టడం వల్ల. ఆ వడగట్టిన దాన్ని మళ్ళీ అదే మూకుడులో ఏసుకొని కొంచెం అయితే మనం బాయిల్ చేసుకుందాము. ఎంతసేపు బాయిల్ చేయాలంటే అది కొంచెం గ్రేవీ మొత్తం చిక్కబడాలన్నమాట. చిక్కబడిన దాన్నయితే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి బాయిల్ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఆ క్వాంటిటీ అనేది కూడా తగ్గిపోయింది. అట్ ద సేమ్ టైమ్ మనం ఇట్లా తిప్పుతూ ఉన్నప్పుడు ఆ గరిటె నుంచి అయితే అది డ్రాప్స్ కింద పడుతుంది. సో దట్ మనకు అర్థమైపోతుందనమాట అది చిక్కపడిందా లేదా అనేసి. ఇక్కడైతే ఒక కొబ్బరి చిప్పలోకైతే తీసుకుంటుంది మా అమ్మ. ఆ కొబ్బరి చిప్పలోకి ఎందుకు తీసుకుందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఆ కొబ్బరి చిప్పలోకి తీసుకోవడం వల్ల ఏమన్నా రీజన్ ఉందా ఏంటనేది మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి. నాకైతే నిల్ ఏం తెలీదు. ఇలా దాన్ని మొత్తం తీసుకున్న తర్వాత ఒక 4 డేస్ అయితే ఎండలో పెట్టాలి. సో దట్ అదైతే కొంచెం గట్టిపడుతుంది. గట్టిపడిన దాన్ని మనం డైలీ యూజ్ చేసుకోవచ్చనమాట. కొంచెం వాటర్ చల్లుకుంటూ దాన్ని ఇట్లా సాదుకుంటూ బొట్టు పెట్టాలంట. అందుకే దీన్ని సాదు బొట్టు అంటారని చెప్పారు. సో ఇంతే నేనైతే ఒక 4 డేస్ ఎండలో పెట్టాను. అది ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ ఒక షార్ట్‌లో అప్లోడ్ చేస్తాను. అంతే ఈ వీడియో. బాయ్.